హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చేసుకునే కర్రీ రెసిపీ ఏంటో తెలుసా? క్యాబేజీ పప్పు. రైట్, క్యాబేజీతో కూడా మనం పప్పు అనేది చేసుకోవచ్చు. జనరల్గా ఆకుకూరలు, తర్వాత టమాటా పప్పు అండ్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. సో క్యాబేజ్తో కూడా మనం పప్పు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ మంచిగా తరుక్కొని నేను కుక్కర్లో అయితే పెట్టేసి ఉడికించేసాను. ఒక 5 విజిల్స్ వస్తే గనక కింద పప్పు ఉంది, ఆ పప్పులో కొంచెం నూనె పోస్తే గనక మనం పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. దానిపైన క్యాబేజ్ ఉంది, సో మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అయితే నేను పప్పుకి కావాల్సిన తాలింపు అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి తర్వాత నేను ఈ వెల్లుల్లిని ఇట్లా కొంచెం నలుక్కుని తర్వాత వేస్తాను. ఎప్పుడైనా డైరెక్ట్గా వెల్లుల్లి అనేది వేయకూడదు, వేస్తే కనుక ఆ నూనెలో టపాటపా అని పైకి నూనె చిందే అవకాశం ఉంటుంది. సో ఇవి కొంచెం వేగిపోయినాయి, మనకి మంచిగా చూసారా బ్రౌనిష్ కలర్ వచ్చింది. తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మనకి హింగ్ అంటుంది కదా, ఆ హింగ్ కూడా వేసుకోవాలి. హింగ్ తర్వాత అండ్ మనకి ఇంకోటి మంచి సువాసన వచ్చే ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? కరివేపాకు. మేమైతే కరివేపాకుని పొడిగా చేసుకుంటాము. ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాము, మంచిగా కడిగేసి ఎండబెట్టిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని మిక్సీ పెట్టేస్తాము. అప్పుడు మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తర్వాత ఇవి ఎండుమిర్చి, ఓకే, అండ్ కొంచెం గల్లుప్పు కూడా వేసేస్తాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడమే పప్పుని ఇందులో, ఓకే. సో ఇప్పుడైతే క్యాబేజ్ పప్పు కలిపి ముందుగా ఉడకపెట్టుకున్నది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను పోపులోకి. అండ్ కొంచెం కారం అయితే వేసేసాను. తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. ఆ చింతపండు ఆ పప్పుకి మంచిగా తగిలితే ఎంత రుచిగా ఉంటుందంటే ఇంకా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆహా, ఆ రుచే వేరనమాట. సో మనకి చపాతీల్లోకి, వైట్ రైస్ ఆర్ బ్రోకెన్ రైస్, ఎనీ కైండ్ ఆఫ్ రైస్లో అండ్ ఎనీ కైండ్ ఆఫ్ చపాతీ కానీ, దోశ కానీ, అన్ని రకాల టిఫిన్స్లో కానీ సూపర్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఈ క్యాబేజ్ని జస్ట్ కూరలాగా కాకుండా కొంచెం కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, లేకపోతే ఎర్ర కందిపప్పు అయినా, ఎటువంటి కందిపప్పు అయినా వేసుకుని మీరు ఇట్లా పప్పులాగా చేసుకుంటే దాని యొక్క రుచి అమోఘం, అద్భుతం అన్నమాట. ఇంకా చెప్పక్కర్లేదు. కొంచెం నెయ్యి వేసుకుని అన్నంలో అలా తింటూ ఉంటే వావ్, ఇంకా క్యాబేజీనా ఇది అని అంటారు. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా అద్భుతంగా క్యాబేజీ పప్పు చేసేసి వాళ్ళని చతికులను చేసేయండి. సో మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ని మీరు ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇంకో మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.